which educational institution has ranked first in the overall category in the National Institutional Ranking Framework 2025? నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ 2025లో ఓవరాల్ కేటగిరీ అడుగుతున్నారు. ఓవరాల్ కేటగిరీలో ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారు అన్నారు. మనకు ఆప్షన్స్ ఏమున్నాయి? ఐఐటి బాంబే, ఐఐఎస్సి బెంగళూరు, ఐఐటి మద్రాస్ అండ్ ఐఐటి ఢిల్లీ. ఇక్కడ మన కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఐఐటి మద్రాస్. ఐఐటి మద్రాస్ కంటిన్యూస్గా 7వసారి ఫస్ట్ ప్లేస్లో ఉంది. అంటే 7th టైం ఐఐటి మద్రాస్ ఫస్ట్ ప్లేస్ని దక్కించుకుంది ఓవరాల్ కేటగిరీలో. అండ్ ఇంజనీరింగ్ కేటగిరీలో కూడా ఇదే ఫస్ట్ ప్లేస్లో ఉంది. అండ్ ఇన్నోవేషన్ కేటగిరీలో లాస్ట్ టైం 2nd ప్లేస్లో ఉంది, ఈసారి ఫస్ట్ ప్లేస్లోకి వచ్చింది. అంటే ఈ ఎన్ఐఆర్ఎఫ్ వాళ్ళు కొన్ని కేటగిరీస్ పెడతారనమాట. ఆ కేటగిరీస్లో ఎవరెవరికి ఫస్ట్ వచ్చింది, యూనివర్సిటీస్ కేటగిరీ, స్టేట్ యూనివర్సిటీస్ కేటగిరీ ఉంటుంది, లా ఉంటుంది, మెడికల్ ఉంటుంది, మేనేజ్మెంట్ ఉంటుంది, ఇట్లా మల్టిపుల్ కేటగిరీస్ ఉంటాయి. సో ఓవరాల్గా ఐఐటి మద్రాస్కి వచ్చింది. అండ్ ఇంజనీరింగ్ విభాగము, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఈ ఇయర్ ఏదైతే కొత్తగా స్టార్ట్ చేశారో కేటగిరీ, ఆ కేటగిరీ ప్లస్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్, ఈ అన్ని కేటగిరీస్లో ఐఐటి మద్రాస్కే ఫస్ట్ ప్లేస్ వచ్చింది. అండ్ నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఐఐఎస్సి బెంగళూరుకి యూనివర్సిటీస్ కేటగిరీలో ఫస్ట్ ప్లేస్ వచ్చింది, ఐఐఎస్సి బెంగళూరు. అండ్ మెడికల్ కేటగిరీలో ఎయిమ్స్ ఢిల్లీకి ఫస్ట్ ప్లేస్ వచ్చింది. అండ్ మేనేజ్మెంట్ కేటగిరీలో ఐఐఎం అహ్మదాబాద్కి ఫస్ట్ ప్లేస్ వచ్చింది. అంటే మన హైదరాబాద్లో ఏ యూనివర్సిటీస్కి ఏ ర్యాంక్ రాలేదా అంటే వచ్చాయి, మనకు కూడా కొన్ని ర్యాంక్స్ వచ్చాయి. ఎక్కడ అంటే స్టేట్ యూనివర్సిటీస్ కేటగిరీ అని ఒకటి ఉంది, అందులో మన ఉస్మానియా యూనివర్సిటీకి 7th ప్లేస్ వచ్చింది. అండ్ మన నల్సార్ యూనివర్సిటీ లా కాలేజ్ ఏదైతే ఉందో నల్సార్ యూనివర్సిటీకి కూడా లా కేటగిరీలో 3rd ప్లేస్ వచ్చింది నల్సార్కి. ఓకే, సో ఈ నల్సార్ యూనివర్సిటీ కూడా మన హైదరాబాద్లోనే ఉంది. అండ్ ఐఐటి హైదరాబాద్కి కూడా ఇంజనీరింగ్ విభాగంలో 7th ప్లేస్ వచ్చింది. సో మన ఈ ఏవైతే హైదరాబాద్లో ఉన్న కాలేజెస్కి ఉస్మానియాకి 7th ర్యాంక్, నల్సార్కి లా కేటగిరీలో 3rd ర్యాంక్, అండ్ మన ఐఐటి హైదరాబాద్కి 7th ర్యాంక్. సో ఇట్లా కొన్ని కేటగిరీస్లో ఈ ర్యాంక్స్ ఇచ్చారనమాట. అసలు ఎప్పటి నుంచి ఈ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ ఇస్తుంది అంటే ఇది 2015లో ఈ ఇనిషియేటివ్ తీసుకొచ్చారు. అండ్ 2016 నుంచి మనకి ఈ ర్యాంకింగ్స్ ఇవ్వడం మొదలు పెట్టారనమాట. అండ్ దీన్ని ఈసారి ఎవరు రిలీజ్ చేశారు ఈ ర్యాంకింగ్స్ని అంటే మన యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ గారు, ఆయన ఈ ర్యాంకింగ్స్ని రిలీజ్ చేయడం జరిగింది.